నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపు. రామవరం గ్రామంలో ఘనంగా రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు అడబాల వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు. కైకవోలు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి. కొత్తపేట మండలం వానపల్లిలో ఉద్యాన శాఖ సర్వేసాయి ఎడిబుల్ ఆయిల్ సంస్థల ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ తోటల విస్తరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ దేశంలో ఆయిల్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆయిల్ ఫామ్ సాగుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తి స్థాయిలో ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. ప్రస్తుతం కొత్తపేట నియోజకవర్గంలో కేవలం 270 ఎకరాల్లో మాత్రమే పామ్ ఆయిల్ సాగు జరుగుతోందని, అయితే డ్రిప్ ఇరిగేషన్, ఎరువులపై రాయితీలతో పాటు బహుళ ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పామ్ ఆయిల్ సాగుపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే సత్యానందరావు సూచించారు. శ్రీ పల్లి భీమారావు గారు కార్యక్రమంలో పాల్గొంటున్న జిల్లా ఉద్యాన శాఖ అధికారి, మన నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ శ్రీ రమణ గారు, పామ్ ఆయిల్ ఈ సర్వీస్ ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ జీఎం గారు, హార్టికల్చర్ ఆఫీసర్ గారు కూడా నా నమస్కారం. మరి ఈనాడు ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఈ జిల్లా ఏర్పాటు కానించి జిల్లా అని చెప్పుకుంటున్నాం తప్ప జిల్లాకు తగ్గటువంటి స్థాయిని మనం పెంపొందించుకోవడంలో ఏ విధంగా ఈ జిల్లా ముందడుగు వేయాలి, జిల్లా యొక్క ప్రాముఖ్యతను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన చేస్తే మన జిల్లా నైసర్గిక స్వరూపాన్ని ఒకసారి పరిశీలిస్తే మనంతా కూడా వ్యవసాయ ఆధారిత జిల్లా. మనకి ఇక్కడ పోర్టులు లేవు, ఎయిర్పోర్టులు లేవు, రైల్వే స్టేషన్లు లేవు, పరిశ్రమలు లేవు, కేవలం ఓఎన్జీసీ యాక్టివిటీస్ తప్పితే ఏమీ లేవు. ఈ వ్యవసాయాన్ని ప్రమోట్ చేసుకుందామంటే వ్యవసాయ పరంగా మనకు ఉన్నటువంటి ప్రధాన వనరులైనటువంటి వరి, కొబ్బరి, ఇతర హార్టికల్చర్ క్రాప్స్ తప్పితే కాస్త ఆక్వాకల్చర్. మరి హార్టికల్చర్లో ఆదాయాలు చూస్తే అందరూ కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. రైతాంగం వ్యవసాయాన్ని పటిష్టపరచుకుంటేనే మన జిల్లా కానీ మన జిల్లాలో ఉన్న ప్రజానికమైనటువంటి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు కానీ అభివృద్ధి చెందాయనే భావంతో వ్యవసాయం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కూడా నేను శాసనసభ్యుడికి లేదా అధికారుల దృష్టికి కూడా తరచుగా నేను తీసుకెళ్తూనే ఉన్నాను. అందులో భాగంగా టూరిజం, వ్యవసాయం రెండు ప్రధాన భూమికలు పోషించాలని కోరుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఇక్కడ మన రైతాంగాన్ని చూసుకుంటే వరి రైతుల యొక్క ఇబ్బందులు మనందరికీ తెలుసు. రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు అడబాల వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. జగ్గంపేట మండలం రామవరం గ్రామంలోని ఆయన స్వగృహంలో నిర్వహించిన వేడుకలకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరై ఉదయం నుంచి ఆయన ఇంటి వద్ద సందడి చేశారు. వెంకటేశ్వరరావుకు పూల బొకేలు ఇచ్చి శాలువాలు కప్పి సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రామవరం గ్రామ ప్రజలు, అభిమానుల సమక్షంలో వెంకటేశ్వరరావు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. రామవరం గ్రామం నాది. మరి నా పేరు అడబాల వెంకటేశ్వరరావు. రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలోని పనిచేయడం జరుగుతుంది. అయితే ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, మరి కూటమి నాయకులు కానీ, అదేవిధంగా రామవరం గ్రామ ప్రజలు మరి ముఖ్యంగా, అదేవిధంగా నా కుటుంబ సభ్యులుగా భావించే నా గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, ఇతరత్ర మార్గాల ద్వారా నా అందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం కాకుండా మరి ఈ రోజున ఇంత చాలా గ్రాండ్ గా ఏదో ఒక భారీ స్థాయిలో ఒక కార్యక్రమం, పండుగ వాతావరణం వచ్చే విధంగా ఈ రోజున నా పుట్టినరోజును చేసినందుకు ప్రతి అభిమానికి, ప్రతి సోదరుడికి, ప్రతి బాబాయికి, ప్రతి మావయ్యకి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలో కూడా తెలియని విధంగా ఈ రోజున పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒక నాయకుడిని అభిమానిస్తే ఆ అభిమానం ఎలా ఉంటుందో ప్రతి సంవత్సరం కూడా
నేను అందుబాటులో ఉన్నా, అందుబాటులో లేకపోయినా, అందుబాటులో ఉంటే 4 రెట్లు ఎక్కువగా, అందుబాటులో లేకపోతే ఓ మాదిరిగా చేస్తూ ప్రతి సంవత్సరం కూడా నా పుట్టినరోజుని ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్న రామవరం గ్రామ ప్రజలకు సర్వదా రుణపడి ఉంటారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెదపూడి మండలం కైకవోలు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో చేసిన గ్రామంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దాదాపుగా 5,41,54,000 రూపాయలు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ 11 సంవత్సరాల కాలంలో ప్రధాని మోదీ పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కరపత్రాలను అందించి వివరిస్తున్న యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ కుమార్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కైకవోలు గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన మొత్తం 5,41,54,000 కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనపర్తి నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా పొందిన లబ్ధి మొత్తం 160.3 కోట్ల 3 లక్షల. రైల్వే శాఖ నుండి 292 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పొందిన లబ్ధి మొత్తంగా 452.2 కోట్ల రూపాయలు. కార్యక్రమంలో పెదపూడి మండల ఎన్డీఏ నాయకులు, కైకవోలు గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు, అధికారులు పాల్గొన్నారు. ఇంకొకరు తాళాడిపోయింది. నోట్బుక్ కొనుక్కుంటే 15,000 అయిపోతుంది. చీర ఊడిపోయి ఇక్కడ ఎంత ఇస్తున్నారు? ఇంటికి తీసుకొచ్చేస్తున్నారా? రేషన్ తెచ్చుకుంటున్నారా? మా పెన్షన్ వస్తుందా? ఎన్ని బాగుంది అడిగినా ఎంత ఇస్తున్నారు? ఇంటికి తీసుకొస్తున్నారా? రేషన్ ఇంటికి ఇస్తున్నారా? సంస్థలు ఉన్నాయా? సంస్థలు ఉన్నాయండి. ఇంటికి తెచ్చేస్తున్నారా? సంస్థలు ఉన్నాయమ్మా? సంస్థలు ఉన్నాయమ్మా? మధ్యవర్తిత్వంతో గౌరవప్రదంగా కేసులను పరిష్కరించుకోవచ్చని 3వ అదనపు జిల్లా జడ్జి ఆనంది అన్నారు. ఆమెతో పాటు అదనపు సీనియర్ సివిల్ జడ్జి భీరా శ్రీనివాస్, 2వ అదనపు సివిల్ జడ్జి ఎన్ విజయబాబు, 3వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె మోతిలాల్, కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరి సుబ్రహ్మణ్యం ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కాకినాడ న్యాయ సేవాధికార సంస్థ కోర్టు కాంప్లెక్స్ ఆధ్వర్యంలో జాతీయ మధ్యవర్తిత్వంతో రాజీ పడదగ్గ కేసుల అవగాహన ర్యాలీని జిల్లా జడ్జి ఆనంది ప్రారంభించారు. కోర్టు కాంప్లెక్స్ నుంచి జీజీహెచ్ జ్యోతిరావు పులే విగ్రహం వరకు 1K రన్తో పాటు న్యాయవాదులు, పోలీసులు, పారాలీగల్ వాలంటీర్లు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. 90 డేస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దీని ఉద్దేశం ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మోడ్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ సిస్టమ్ ఇస్ మీడియేషన్. ఇది పబ్లిక్లో చాలా అవేర్నెస్ లేదు. దీన్ని అవైల్ చేసుకుంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ లిటిగెంట్ పబ్లిక్కి. ఎందుకంటే కాస్ట్ ఫ్రీ, చాలా లెస్ ఖర్చు అవుతుంది, వాళ్ళ టైం సేవ్ అవుతుంది. అండ్ మీడియేషన్లో వాళ్ళే పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి దే విల్ హ్యావ్ ఎ సే. సో కోర్ట్ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో చాలా ఈజీగా వాళ్ళ డిస్ప్యూట్ని రిజల్వ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి మార్గం. ఇది పబ్లిక్లో ఒక అవేర్నెస్ తెలిసి మీడియేషన్ మనం మోర్ ప్రివలెంట్ అవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ చేస్తున్నాము. యాక్చువల్లీ 10 to 16 వరకు క్యాంపెయిన్ చేయాలి.
ఆ పార్ట్ ఆఫ్ క్యాంపెయిన్లోనే ఇవాళ ర్యాలీ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో పబ్లిక్లో ఎక్కువ వెళ్ళి అందరికీ మీడియేషన్ గురించి తెలిసి దీన్ని అవైల్ చేసుకుంటే ఆ బెనిఫిట్స్ వల్ల లిటిగెంట్ పబ్లికే ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా మేడం గారు థర్డ్ ఎడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి చెప్పినట్టుగా రాజీ మార్గంలో చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా టైము మనీ రెండు సేవ్ అవుతాయి. తర్వాత కూడా ఈ ఎప్పుడైతే సెటిల్మెంట్ అయిందో కక్షలు కార్పణ్యాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అంటే ఈ మీడియేషన్ అనేది ఇప్పుడు మన ఇండియాలో స్టార్ట్ అయింది. ఒకప్పుడు అసలు యూరోపియన్ కంట్రీస్లో లండన్ యుఎస్ఏలో అసలు ఈ కోర్టుల్లో ముందు మీడియేషన్ పంపేవారు. అటార్నీని వాడిని నేరు పంపుతుండేవారు. నిమ్మిది కూడా మన ఇండియాలో వచ్చింది. రిజల్ట్ కూడా చాలా బాగుంది. ప్రజెంట్ కాకినాడలో మా మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రొవిజన్ అది తీయడం అయింది. మీడియేషన్కి ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. పార్టీలు కూర్చోవడానికి రూము, ఈ మీడియేషన్ చేసే అడ్వకేట్స్ లేదా జడ్జెస్ వాళ్ళందరికీ అకామిడేషన్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు మేడం గారు. ఇది కంటిన్యూ అయితే చాలా మంచిది, ఉత్తమం. మనీ అండ్ టైం సేవింగ్. ప్రతిపాడు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం మీడియేషన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా చివరి రోజు ప్రతిపాడు కోర్టు నుండి పలు వీధుల్లో హైవే మీదుగా న్యాయవాదులు బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజీ మార్గమే రాజమార్గం, సత్వర న్యాయం కోసం మీడియేషన్ సంప్రదించండి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి లంకా గోపీనాథ్ మీడియాతో మాట్లాడుతూ గత వారం రోజుల నుండి మీడియేషన్ మధ్యవర్తిత్వం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. న్యాయవాదులు, పోలీసు సిబ్బంది ప్రజల అవగాహన కల్పించి కక్షిదారుల మధ్య మధ్యవర్తిత్వం ద్వారా సానుకూలంగా సామరస్యంగా పరీక్షించుకోవాలని కోరారు. మధ్యవర్తిత్వం ద్వారా సత్వర న్యాయం పొందే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు వినియోగించుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి లంకా గోపీనాథ్ తెలిపారు. కార్యక్రమంలో ప్రతిపాడు బార్ అసోసియేషన్ సభ్యులు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గత వారం రోజుల నుండి మనం ఆనరబుల్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, అదేవిధంగా రాష్ట్ర హైకోర్టు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో మనం గత వారం రోజుల నుండి మీడియేషన్ మధ్యవర్తిత్వం గురించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు చివరి రోజు జూలై 1 నుండి మనం ప్రారంభించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ప్రతిపాడు గ్రామంలో మనం బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజలందరికీ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. MLSC ప్రతిపాడు తరఫున మేము కోరుకునేది ఏంటి అంటే కక్షిదారులు, అదేవిధంగా న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది అందరూ కూడా ప్రజల్లో అవగాహన కల్పించి కక్షిదారుల మధ్యవర్తిత్వం ద్వారా కేసులు సానుకూలంగా సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వాళ్ళందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి, మధ్యవర్తిత్వం అనేది మనకి చాలా మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సత్వర న్యాయం పొందడానికి మనకి అవకాశం ఉంది కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి MLSC ప్రతిపాడు తరఫున నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి ప్రతిపాడు బార్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా, అదేవిధంగా పోలీస్ సిబ్బందికి, కక్షిదారులకి, మా కోర్టు సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ గారు ఆధ్వర్యంలో హైకోర్టు వారు, జిల్లా కోర్టు వారు ఆదేశాల మేరకు మీడియేషన్లో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ ప్రతిపాడు గ్రామంలో పలు వీధులలో రాజీ మార్గమే రాజమార్గము, సత్వర న్యాయం కోసం మీడియేషన్ సంప్రదించండి అనే నినాదాలతో ఈరోజు మా జడ్జి గారైనటువంటి శ్రీ గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ప్రతిపాడు బార్ అసోసియేషన్ న్యాయవాదులు, అదేవిధంగా కోర్టు సిబ్బంది, పోలీసు వారు అందరూ కలిసి ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. మరి ఏదైతే మీడియేషన్ ప్రోగ్రాంలు ఉన్నాయో ఆ ప్రోగ్రాంని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ కేసులను సత్వరం పరిష్కరించుకోవాలని మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు మన కోర్టు జడ్జి గారు శ్రీ గోపీనాథ్ గారిని తమ అమూల్యమైన సందేశాన్ని వసంగా కోరుచున్నాం. పెద్దాపురంలో వేది సంబరాలు అంబరానంటాయి. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో మరిడమ్మ తల్లి జాతర ఉత్సవాలు నెల రోజులకు పైగా జరుగుతాయి. ఉత్సవాలు తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు తరలి వస్తారు. కుమ్మరి వీధి, మిరపకాయల వీధి ప్రజలు సంయుక్తంగా నిర్వహించిన వీధి సంబరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతో ఆకట్టుకున్నాయి. మరిడమ్మ ఆలయం నుంచి మున్సిపల్ సెంటర్ వరకు ఉత్సవ వాహనాలతో సందడిగా మారింది. సిఐ జయశంకర్ ఆదేశాల మేరకు ఎస్ఐ మౌనిక భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఒక పక్క రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ మరోపక్క ప్రజలకు అవసరమైన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. పెద్దాపురం పట్టణంలోని 4-5 వార్డుల సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు స్వగ్రామంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై నిశ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. అనంతరం వార్డులో ఇంటింటా గడిపిన సంవత్సరం కాలంగా చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ సమస్యలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, నిమ్మకాయల రంగనాగ్, రండి సత్యనారాయణ, తూతిక రాజు, గెడ్డం పెదకాపు, కోరుపూరి రాజు, సలికి శ్రీనివాసరావు, కురందాసు గణేష్, దంగేటి శ్రీనివాసరావు, నందిక లోవరాజు, శెట్టి శ్రీనివాస్, బేదంపూడి సత్యబాబు, ఎండమూరి కృపాచందు, ఆరిఫ్ అలీ, కొల్లి దుర్గాప్రసాద్, కరి నారాయణమూర్తి, యాళ్ల వీరబాబు, ఉల్లి సత్యనారాయణ, అత్తం రమేష్, లెజెండ్, మార్ని చిన్న, నూనె రామారావు చౌదరి, పిల్ల పెదకాపు, చిట్టిమోజు శ్రీనివాస్ పాల్గొన్నారు. చిన్నరాజు గారు ఎంతని పంపించా, చిన్నరాజు గారు ఎంతని పంపా, నేను అడిగించా. దానికి కారణం ఏంటంటే బడ్జెట్ చక్కగా ఉండింది. నాకు 2019లో 750 కోట్లు ఎస్సీ ఫండ్ ఉండింది. నేను అలాట్ చేసేది 250 కోట్లు ఎస్టీ ఫండ్ ఉండింది. జనరల్ ఫండ్ 500 కోట్లు ఉండింది నా చేతిలో. అంటే ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో పెట్టి మాకు ఫోన్ ఇచ్చారు. అటు అన్ని డిపార్ట్మెంట్కి ఏ ఎమ్మెల్యేకి అవసరమైతే అవసరం ఇచ్చేవాళ్ళం. ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ వస్తే 5 కోట్లు 10 కోట్లు శాంక్షన్ చేసిపోయారు. కానీ ఈరోజు బడ్జెట్ 0. నాకే కదా అన్ని డిపార్ట్మెంట్లకి, ఎందుకంటే బడ్జెట్ లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆ విధంగా అయిపోయింది. అయినప్పటికీ ఈరోజు కేంద్రం ఎన్డీఏలో మనం ఉన్నాం. కేంద్రంతో ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ 1 by 1 చేస్తూ తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్ని ఇబ్బందులున్నా అవన్నీ ఓవర్కమ్ చేస్తాం. నా డిపార్ట్మెంట్ తీసుకుంటే మీకు చెప్పాలి, 2019లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5350 కోట్లు నేను శాంక్షన్ చేయించాను. దేనికంటే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడానికి, వీధి కాదు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన వాటర్ ఇవ్వడానికి 5370 కోట్లు 2019 ఫిబ్రవరిలో నేను మినిస్టర్. 70% వాళ్ళు ఇస్తారు, 30% మనం ఇవ్వాలా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు, దానికి మ్యాచింగ్ 30% గత ప్రభుత్వం యొక్క అది పోయింది. ఆ ప్రాజెక్ట్ అయిపోయింది 5360 కోట్లు. మళ్ళా ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి మళ్ళా దాన్ని రిలీజ్ చేశారు. మళ్ళా ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఈ నెలలో టెండర్ పిలుస్తున్నాం 5350 కోట్లకి. మరొక ఉదాహరణ, ఏదైతే అమృత్ 2.0లో కేంద్ర ప్రభుత్వం 8500 కోట్లు శాంక్షన్ చేసింది. 8500 కోట్లు. అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను 2014లో ఒక హామీ ఇచ్చాను. డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా నీరు తీసుకోవాలని చెప్పి పార్టీ ప్రెసిడెంట్ కట్లైన్ ఫోన్ మూలంగా ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు వరకు ఆగిపోయింది. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు మరి నారాయణ గారి దగ్గర తీసేయలేను. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు పైప్ లైన్ ద్వారా ఏలేరు నుంచి మనం గోదావరి అనుకున్నాం, ఏలేరు నుంచి వేల ప్రాజెక్టు చామలకోట, పెద్దాపురం, పెట్టాపురం, కాకినాడ. అదే ఆ నీరు లేదు, ఇలా వస్తుంది దగ్గరని చెప్పి ఇలా తీసుకొచ్చాం. ఏలేరుకి వచ్చింది కూడా గోదావరి నీరు వస్తుందని, కానీ మనం దగ్గర ఉందని చెప్పి ఏలేరు ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. అందులో మనకి 1000 కోట్లతోటి ఈ ప్రాజెక్ట్ 4 మున్సిపాలిటీలు 1000 కోట్లు వచ్చాయి.
అలాగే మనకి అది ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత పైప్ లైన్ బాగుండాలి కదా. మన పెద్దాపురం పైప్ లైన్ దీనికి 100 సంవత్సరాలు తీరుతుండండి. ఈ ప్రాజెక్టు మంచినీళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా నేను ఇచ్చిన హామీ ఏదైతే పెద్ద హామీ ఇది నేను నాకు తెలియకుండా ఇచ్చాను. అంత హామీ అవుద్దు అనుకోలేదు. మరి ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు శిల్పి చేసినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మనం కూడా ఈ కొద్దిగా నిధులు ఇబ్బంది అవుతున్నాయి, మున్సిపాలిటీ నుంచి సరిపోవట్లేదని చెప్పి కొంచెం ఇబ్బంది అంటే ఇప్పుడు సామర్లకోటకు 3 కోట్లు, పెద్దవారికి 3 కోట్లు ఇచ్చారు. దానితోటే వస్తాయని కూడా ప్రపోజల్ పెట్టాం. ఒక 3 months ఒక 6 నెలల్లో సామర్లకోట ఒక మున్సిపాలిటీలో జనరల్ కోట కానీ అయితే ఒక 5 కోట్లతోటి, పెద్దాపురంలో సామర్లకోట 5 కోట్లతోటి, పెద్దాపురం 5 కోట్లతోటి కూడా వర్క్ జరిగితే మొత్తం టోటల్ మనం అనుకున్న వర్క్ చాలా మందికి అవుతాయి. ఈ కోరిక ఏంటంటే ఎలక్షన్లో మేము కొన్ని కమ్యూనిటీస్కి ఈ కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చాం. అది డబ్బులు ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు మీరు ఎలాగోలని పర్మిట్ ఇస్తే 2 మున్సిపాలిటీలు 10 కమ్యూనిటీలు ఎంత 70 లక్షలకి 7 కమ్యూనిటీలు అవుతున్నాయండి. చేత ఇక్కడ 10 లక్షల కన్వైంది కూడా ప్రజల కాంట్రిబ్యూషన్ వస్తుంది. మాకు ఒక 10 ఇవ్వండి కన్వ డబ్బులు మేము వేసుకుంటామని చెప్పారు. చేత ఇక్కడ 7 అక్కడ 7 పడతామంటే మేము సిద్ధంగా ఉన్నాం. అంతా కూడా హామీలు చెయ్యండి. అంటే దయ ఉంచి మీరు మాకు ఎలాగోలాగా పనిచేసుకునే విధంగా పర్మిట్ ఇస్తే మాకు ఉపయోగపడుతుంది తెలియజేసుకుంటే ఏమైనా ఇవాళ కార్యకర్తలు అందరూ కూడా బాగా పనిచేస్తున్నారండి. ఇవాళ మా నియోజకవర్గంలో 34,000 ఇవాళకి 34,000 చేసాం ఇవాళ. అంచేత మీరు దానికి కారణం ఎవరంటే మీరే చేశారు, ఎవరు చేశారు మీరే చేశారు. అంచేత మిమ్మల్ని అందరినీ కూడా నేను పార్టీ పీరియడ్లో రోజు ఇదే పని కింద ఉన్నాం కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఏమీ కాదు. పార్టీ ఆదేశాల ప్రకారం మనం మీరు అందరికీ బాగా పనిచేయాలి, మీరు అందరికీ అభినందించి కన్నది కూడా పూర్తి చేయాలని అంటే 50% ఇంకా 50% చేయాలి. మీరు అందరూ చేయాలని చెప్పి కోరుకుంటూ మరి నారాయణ గారు ఇవాళ మున్సిపాలిటీ తిరుగుతున్న మన ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఆయన అనేక సమస్యలు మనకి ఇవాళ నియోజకవర్గంలో సమస్య ఏమన్నా నారాయణ గారు చెప్పడం, మరి నేను మంత్రిగా లేను కదా అంటే నారాయణ గారికి చెప్తున్నాను. నారాయణ గారు పనిచేసి పడుతుంది. మనకు లేకపోయినా పోతే ఎవరు పనిచేసేవాడు దొరికాడు మనకు. పట్నంలో అభివృద్ధికి మారుపేరు కొనతాల అని కూటమి ప్రభు నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. గాంధీబొమ్మ సెంటర్ నుంచి చిన్న 4 రోడ్ల వరకు అసంతృప్తిగా వదిలేసిన రోడ్డు పనులపై నేడు అనకాపల్లి కూటమి నాయకులు అక్కడ ఉన్న షాపు యజమానులతో పరిశీలించారు. ఈ నేపథ్యంలో నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొంతమందికి టీడీఆర్లు చేసి మిగిలిన వారికి మంజూరు చేయకపోవడం పట్ల ఈ రోడ్డు పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు తొందరపాటు నిర్ణయాలతో రోడ్డుకు ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. దీనిపై మీరు స్పందించి రోడ్డు పనులు ఏ కారణంగా ఆగిపోయాయో మీకు తెలియదా అని కూటమి నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులను ప్రశ్నించారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మీరు ఎటువంటి సూచనలు సలహాలు చెప్పనవసరం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది నాయకులు శాసనసభ్యులకు సలహాలు ఇచ్చే స్థాయి కాదు, అభివృద్ధి ఏంటో మెయిన్ రోడ్డు చూస్తేనే తెలుస్తుంది. కార్యక్రమంలో కార్పొరేటర్ మాదంశెట్టి చిన్నతల్లి, నీలబాబు, బిఎస్ఎన్కే జోగినాయుడు, శ్రీ నూకాంబిక దేవస్థానం చైర్మన్ గొల్లబాబు, గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరి, ఎన్టీఆర్ హాస్పిటల్ డైరెక్టర్ ఆళ్ల రామచంద్రరావు, జగన్నాథ స్వామి టెంపుల్ చైర్మన్ దాడి బుజ్జి, దూలం గోపి, మంగ ఈశ్వర్, కాండ్రేగుల సతీష్, మల్లా వెంకట్రావు, పెనుమత్సరాజు, చేబోలు దుర్గప్రసాద్, బీసెట్టి సుధా, తలారి లక్ష్మీప్రసాద్, కోట్ని రాంబాబు, కోట్ని కొండలరావు పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి చేయడం కోసం కూటమి ప్రభుత్వానికి కానీ గౌరవ మాజీ మంత్రులు ప్రస్తుత శాసనసభ్యులు కొంటాల రామకృష్ణ గారికి ఇంకొకరు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు మెయిన్ రోడ్ అంత సర్వాంగ సుందరంగా ఉంది, అంత పెద్ద వ్యాపారం ఈరోజు మెయిన్ రోడ్ వేదికగా జరుగుతుందంటే దానికి ఒకే ఒక కారణం కొనతాల రామకృష్ణ గారు. ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఈరోజు అనకాపల్లి భవిష్యత్తును మార్చింది. మరి గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ యొక్క రోడ్డు ఎక్స్టెన్షన్ కోసం పావులు కదిపినప్పుడు మరి జోగినాయుడు గారు చెప్పినట్టు గత 5 ఏళ్లలో కూడా ఈ వైసీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి మీరెవరూ కూడా ఏమీ చేయలేకపోయారు. గత గవర్నమెంట్లో గెలిచిన తర్వాత మరి పోయిన డిసెంబర్లో ఇక్కడ రోడ్డు వేయడానికి వస్తే ఆ రోజు అడ్డుకుంది కూడా ఈ వైసీపీ నాయకులే. మళ్ళా మీటింగులు పెట్టి వ్యాపారస్తులతో నంగనచ్చి కబుర్లు ఆడుతూ ఈరోజు టీడీఆర్ లెవెల్లో నా పక్క అంటారు. టీడీఆర్ ఆల్రెడీ ఇచ్చున్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే కొంతమంది ఇంకా డాక్యుమెంట్స్ పూర్తి స్థాయిలో సబ్మిట్ చేయలేదో వారి టీడీఆర్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఇంకా కొన్ని అర్హులైన వాళ్ళు టీడీఆర్లు పెండింగ్లో ఉన్నవి కమిషనర్ గారు రావడం వల్ల డిలే అవడం వల్ల అవి పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా రామకృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు త్వరలో ఇస్తా ఉన్నారు. ఇందులో ఒక 4 వ్యక్తులు మాత్రమే కొంతమంది టీడీఆర్లు రాలేనప్పటికీ మాకు అభ్యంతరం లేదండి రోడ్డు వేయండి అని చెప్తే ఒక 4 వ్యక్తులు ఆ నిర్ణయానికి కూడా కాదని
పదే పదే వైసీపీ నాయకులతో చేతులు కలిపి వాళ్ళ మద్దతుదారులతో ఈ రోడ్డుని ఆపే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా దీని మీద రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ వ్యవహారంలో మాత్రం భరత్ గారు పూర్తి అవగాహన లేకుండా మీరు ఇలాంటి వాటికి రాకూడదు. మన గతంలో అమర్నాథ్ గారి దగ్గరికి ఈ రోడ్ల కోసం ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి వ్యాపారస్తులని కమిషన్లు పట్టుకెళ్లి బ్యాగులు ఇచ్చింది ఎవరో? నిన్న మీకు ఎవరైతే మీ పక్కన బ్రీఫింగ్ చేస్తున్నారో ఆ వ్యక్తులందరూ గడపలో కమిషన్లు దండుకున్నారు. వాళ్ళ కక్కుర్తి కారణంగా ఈరోజు అభివృద్ధి ఇంత కుంటుపడింది. ముఖ్యంగా సూపర్ కార్పొరేటర్ మందపాటి జానకి రామారావు గారు మీకే చెప్తాం, మీరు రాజకీయాల్లో ఈ వ్యవహారంలో శకుని పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడికి వచ్చి వ్యాపారస్తులు రెచ్చగొట్టడం, వాళ్ళు కూర్చోబెట్టి రామకృష్ణ గారు చెప్తే చేస్తారనో. రామకృష్ణ గారికి మీరు సలహాలు ఇచ్చే స్థాయి వ్యక్తి కాదు. మీరు పక్కనకు వచ్చి ఆయనకి వెళ్ళి చెప్దాం, లేకపోతే భర్త గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇంకొకలా ఆయన ఫీడింగ్ ఇచ్చి ఇవి చెయ్యొద్దండి. ఇవి అనుకోండి. రామకృష్ణ గారికి అభివృద్ధి ఎలా చేయాలనే అంశం ఆయన పూర్తి స్థాయిలో అవగాహన ఉందో చేస్తారు. అది పక్కన పెడితే ఈ రకమైనటువంటి విధానాలు మాటలు మీరు విడనాడండి. అధికారులని వాళ్ళు తప్పిదమని చెప్పిన ఇక్కడికి వచ్చి వీళ్ళకి చెప్తారు. ఇక్కడ ఉన్న కొంతమంది వ్యాపారస్తుల తాలూకు స్థలాలు పూర్తిగా డాక్యుమెంట్స్ లేవని చెప్పని తీసుకెళ్ళి అధికారులకు చెప్తారు. అటు చేసేది మీరే, ఇటు చేసేది మీరే. ఇల్లు రెచ్చగొట్టేది మీరే, వాళ్ళు రెచ్చగొట్టేది మీరే. మళ్ళీ మధ్యలోకి వచ్చి రోడ్డు వేయలేదని చెప్పి అందరి దగ్గర వగలేడుపులు ఏడిస్తే నమ్మడానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు సరిగ్గా లేరు. కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే బ్యాలెన్స్ ఉన్న టీడీఆర్లు ఇస్తాం. టెక్నికల్ రీజన్స్లో ఇవ్వలేని ఏమున్నాయి అన్నది ఆ పర్సన్స్ మీరే. కాబట్టి మీరు ఒకసారి పునరాలోచన చేసుకోండి. కార్పొరేటర్ గారు అలాగే గౌరవ శాసనసభ్యులు రామకృష్ణ గారు కూడా చెప్పారు, త్వరలో రోడ్డు వేస్తున్నాం, వేసి తీరుతున్నాం. ఆ రోజు అడ్డడానికి వస్తే నిజంగా మీకు సిగ్గు సెలవు ఉంటే మీ ఒంట్లో పారి శివుని ఎత్తురైతే ఆ రోజు మళ్ళీ అడ్డానికి రాకండి. వచ్చి మళ్ళీ జనాలు అభాస్పాలు అవ్వకండి. మళ్ళా ప్రజల దగ్గరకు వచ్చి రోడ్డు వేయలేదని కుంటు సాకులు చెప్పకండి అని చాలా బలంగా వైసీపీ నాయకులందరూ కూడా చెప్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపు. రామవరం గ్రామంలో ఘనంగా రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు అడబాల వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు. కైకవోలు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.